నగరంలోని నీలమ్మ వెబ్సైట్ సమీపంలో ఉన్న బంగారంమెట్ట ప్రాంతంలో అయ్యప్ప స్వామి పూజా మహోత్సవం నిర్వహించారు. సర్వాణి రూపాణి విద్యధీర నామాని కృద్వైవివదనే ప్రవాహంచ విరాకుంటుంటే బాగుంటుంది. స్వామియే శరణమయ్యప్ప. మనం నీలమ్మ వెబ్సైట్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితం అయ్యప్ప స్వామి అంబలం పూజ ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో గౌరీశంకర్ గారు, ఆయనతో సార్ మాట్లాడదాం. స్వామి మేము ఈ పూజా కార్యక్రమం అనేది గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా చేయడం జరుగుతుందండి. గత 15 సంవత్సరాల్లో ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ఎవ్రీ ఇయర్ మా శక్తి కొలది మన పూజ స్థాయిని పెంచుకుంటూ మనం చేయడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం అనేది ఇలా జరగడానికి ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు. అలానే ఆదిమోహన్ రెడ్డి గారు మా గురుస్వామి ప్రతి సంవత్సరం మాకు ఇదే విధంగా మా పూజను చేయడం జరుగుతుంది. ఈ పూజలో మేము పాల్గొనడం కానీ మా ద్వారా ఈ పూజ జరగడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. అంటే మొత్తం ఎంతమంది ఇక్కడ భక్తులు వస్తుంటారు? సుమారుగా ఈ సంవత్సరం 200 మంది వరకు మాకు పూజ స్వాములు వచ్చారండి. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 150 నుంచి 200 మంది వరకు స్వాములు వస్తూ ఉంటారు. ఈ పడి పూజ కార్యక్రమం అనేది చాలా భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. అలానే స్వాములు కూడా చాలా వరకు చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి పూజా విధానం చేయడం జరుగుతుంది. సుమారుగా మనకి ఈ పూజ 5 నుంచి 6 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. అంటే మరొకటి ఇక్కడ అంటే పర్టికులర్గా మీరు అయ్యప్ప స్వామి అంబలం పోతే పడి పూజ నిర్వహించడానికి గల ప్రత్యేకించి కారణాలు ఏమైనా ఉన్నాయని? ప్రత్యేక కారణం అంటే ఏం లేదండి. ఈ మండల దీక్ష చేస్తున్న స్వాములందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, అంత భక్తి ఉదయం 3 గంటలకి 4 గంటలకి లేచి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి అనే అదే ఒక్క తలంపుతో మనం ఈరోజు ఈ పూజా కార్యక్రమం చేస్తున్నానండి. ఓకే ఓకే రైట్. ఇది గౌరీశంకర్ గారు. గడిచిన 15 ఏళ్లుగా కూడా అయ్యప్ప స్వామి పూజ అంటే ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకు అంటే వారు అత్యంత నియమనిష్టలతో అంటే ఈ శీతాకాలంలో కూడా తెల్లవారుజామున లేచి వేకువజామున లేచి స్నానమాచరించిన తర్వాత పూర్తి నియమనిష్టలతో ఉంటారు. సో అటువంటి వారికి తనవంతుగా భక్తులకు మనం కూడా సాయం చేస్తే మంచి ఫలితం లభిస్తున్నటువంటి మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి. అదే క్రమంలో గౌరీశంకర్ గారు గడిచిన 15 ఏళ్లుగా ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు పూజ చేసుకున్నట్లయితే సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైనటువంటి పూజ రాత్రి 11 గంటల దాటిన కూడా కొనసాగింది. సో అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పేసి ఆశిస్తూ హేమంత్ కలిసి జగదీష్ కుమార్. ఈరోజు ఈ నీలమ్మ చెట్టు వేప చెట్టు బంగారంమెట్ట సమీపంలో శ్రీమతి గౌరీ భవాని మాత వారి ఇంట్లో అంబల పడి పూజ జరిగింది. భవానీ మాత నాకు 4-5 సంవత్సరాలు బట్టి పూజలు చేస్తున్నాను ఇక్కడ. ఓకే.